పోనీ ఒకవేళ నిజంగా గుళ్ళలోకి రానివ్వలేదు కాబట్టే మతం మారాలి అనుకుంటే మరి వీళ్ళందరూ క్రైస్తవ్యం 200 సంవత్సరాలు అయింది వచ్చి మరి 1000 సంవత్సరాలు 1200 సంవత్సరాల క్రితం వచ్చిన ఇస్లాంలోకి ఎందుకు మారలా? భారతదేశంలో క్రైస్తవ మతం ఇస్లాం కంటే ముందు ప్రవేశించింది. సెయింట్ థామస్ ద్వారా క్రీ.శ. 1వ శతాబ్దంలో కేరళలో క్రైస్తవ మతం స్థాపించబడింది. యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైన 500 సంవత్సరాల తరువాత మహమ్మద్ ప్రవక్త గారు వచ్చారు. భారతదేశానికి క్రైస్తవం అనేది 1వ శతాబ్దంలో వచ్చింది, ఇస్లాం అనేది 7వ శతాబ్దంలో వచ్చింది. ఏది ముందో కూడా తెలియనటువంటి అజ్ఞానులు హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారు. కరుణాకర సుగుణ లలిత్ కుమార్ని నమ్ముకున్న నా ప్రియ అన్యజనులారా, అమాయకమైనటువంటి ప్రజలారా, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. భారతదేశంలో క్రైస్తవ్యం బ్రిటిష్ వారు రాకముందే ఉంది. నిజానికి క్రీ.శ 1వ శతాబ్దంలోనే క్రీస్తు శకం 52 CE అపోస్తలుడైన సెయింట్ థామస్ ద్వారా కేరళలో క్రైస్తవ్యం ప్రవేశించిందని నమ్ముతారు. దీనితో భారతదేశం ప్రపంచంలోనే క్రైస్తవ మతం వేగంగా పాతుకుపోయిన తొలి దేశాలలో ఒకటిగా నిలిచింది. బ్రిటిష్ వారు 17వ శతాబ్దంలో వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చారు. కానీ క్రైస్తవ్యం భారతదేశంలో 2000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. చరిత్రే తెలియని చరిత్రహీనులు కరుణాకర సుగుణ లలిత్ కుమార్ రాధా మనోహర్ దాసు వీళ్ళు నమ్ముకున్న వాళ్ళు వీళ్ళకన్నా చరిత్రహీనులు అవుతారు. తస్మాత్ జాగ్రత్త.